తెలుగు భాష అంతరించిపోవడానికి సందేహం లేదండి. హ్మ్. ఇది తల్లిదండ్రులే కాదు, ప్రజలే కాదు, ప్రభుత్వాలు కూడా అణగదొక్కుతా ఉంది. ఒక నిదర్శనం ఇప్పుడు మీరుండే ఈ గడ్డలో హ్మ్. మీరు ఇప్పుడు నాకు మైక్ పెట్టారు కదా! ఈ గడ్డలో, ఈ స్కూల్ ప్రారంభంలో ఎంతమంది తెలుగు పిల్లలు తెలుగు చదువుకుంటున్నారు. దానికి మీ ప్రభుత్వం ఏమో అవకాశం చేసింది. కాకపోతే మీకున్న తెలుగుని మీరు పక్కన పెట్టి మీరు ఇంగ్లీష్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు ప్రతి బడిలో కూడా ఇంగ్లీషే ఉంది కదా! హ్మ్. మరి మీరు ఎట్లా ఉంటుందనుకుంటారు మీరు? చెప్పండి. ఈ రాష్ట్రంలో ఈ గడ్డ పైన తెలుగు లేదు. తెలుగు బడుల స్కూల్ అనేది మీరు మూసేసి ఆంగ్లం మీరు ప్రవేశపెట్టారు. ఒకటో తరగతి నుంచి ఇప్పుడు అన్ని స్కూల్‌లో కూడా ఇంక ఆంగ్లం. అది గత ప్రభుత్వంలో జరిగింది సార్ ఆ నిర్ణయం. అది ఏ ప్రభుత్వం కానీ జరిగిందా? హ్మ్. కానీ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అది కొనసాగిస్తా ఉంది కదా! హ్మ్. గత ప్రభుత్వం తప్పు చేస్తుంది మీరంటే, మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? హ్మ్. దాన్ని రద్దు చేయలేదు కదా! రద్దు చేయాలని నా యొక్క కోరిక, రిక్వెస్ట్, విన్నపం. ఇక్కడ పార్టీలకు అతీతంగా